ఒకసారి అనుకోకుండా జరిగితే తప్పు, రెండోసారి రిపీట్ చేస్తే అవగాహన నిర్లక్ష్యం, పదే పదే రిపీట్ చేస్తే మూర్ఖత్వం. ఏ ఇష్యూపై అయినా డీప్గా వెళ్తే మాత్రం శూన్యమే మిగులుతుంది. ఏదైతే తమకు డ్యామేజ్ చేసిందో ఆ విషయం జోలికి వెళ్ళకపోవడమే చాలా బెటర్. ప్రజాస్వామ్యంలో పార్టీలు వ్యవహరించాల్సిన తీరు ఇదే. కానీ వాళ్ళు అలా కాదు. సిచ్యువేషన్ డ్యామేజ్తో సంబంధం లేదు. మ్యాటర్ ఏదైనా, ఇష్యూ మరేదైనా తగ్గేదిలే అంటుంటారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు అమరావతి డిబేట్ ఇష్యూపై మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా? కాంట్రవర్సీ మ్యాటర్లో కంట్రోల్ తప్పి మాట్లాడడం కరెక్టేనా? అమరావతి విషయంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారా? అమరావతి డిబేట్ ఇష్యూతో ఫ్యాన్ పార్టీ కార్నర్. సజ్జల కామెంట్స్ పుండు మీద కారం చల్లినట్లు ఉన్నాయా? ఎన్నికల తర్వాత ఎన్నికలను మించి వైసీపీకి డ్యామేజ్. కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలనను పూర్తి చేసుకుంది. వైసీపీ అపోజిషన్లోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ సంవత్సర కాలంలో పోరాడి నిలబడాల్సిన వైసీపీ ఇంకా అయోమయంలో పడిందా అంటే అవును అనే టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడు నిరసనలు చేయాలో, ఏ విషయంలో ఎప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించకుండా అడ్డగోలుగా నిర్ణయాలు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లతో ఫ్యాన్ పార్టీ ఇంకా ఇరకాటంలో పడుతుందన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలో అయితే ఎక్కువగా గెలుక్కోవద్దో అలాంటి ఇష్యూల్లోనే వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు అవసరానికి మించి మాట్లాడుతూ ఉండడం ఫ్యాన్ పార్టీ క్యాడర్, లీడర్లను గందరగోళంలోకి నెట్టేస్తుందట. మామూలుగా అయితే అపోజిషన్లోకి వచ్చాక పార్టీ బలపడడం చూస్తూ ఉంటాం. కానీ వైసీపీ మాత్రం రివర్స్ గేర్లో వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షం నుంచి బలపడి అధికారం దిశగా ఎదగాల్సిన వైసీపీ అమరావతి డిబేట్ ఇష్యూను సమర్థించుకునే ప్రయత్నంతో ఇంకా కార్నర్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. లేటెస్ట్ కాంట్రవర్సీ, అమరావతి దేవతల రాజధాని కాదు, మరో విధమైన రాజధాని అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్ చేయడం, ఆ డిస్కషన్ హోస్ట్గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ దానిని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఆ జర్నలిస్ట్ చేసిన కామెంట్సే దుమారం లేపుతున్నాయంటే వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ మరింత ఇష్యూ అవుతున్నాయి. పిశాచాలు కూడా ఇలా చెయ్యరేమో, వారిని రాక్షసులు అని కూడా అనలేం. అందరూ కలిసి సంకరమైనట్టుంది. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్లుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చెయ్యగలదు అంటూ సజ్జల చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోరారు. ఇదిలా ఉంటే ఆ సీనియర్ జర్నలిస్ట్ అరెస్టుపై వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసీపీ థింక్ ట్యాంక్ ఖచ్చితంగా ఫెయిల్ అయిందనేది ఎనలిస్టుల అభిప్రాయం. మహిళలతో ముడిపడి ఉన్న ఇష్యూ, పైగా అమరావతి రాజధానిగా ఏపీ ప్రజల సెంటిమెంట్ గా ఉంది. అలాంటి సెన్సిటివ్ అంశాన్ని హ్యాండిల్ చేయడంలో ఫ్యాన్ పార్టీ విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. లాస్ట్కు ఇప్పుడు ఈ ఇష్యూలో వైసీపీ నేతలెవరూ స్పందించేందుకు మీడియా ముందుకు రాలేని పరిస్థితి. మొదటి నుంచి 3 రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగన్ అన్నట్టుగా రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజధాని అంశం వైసీపీ ఓటమికి కారణమైన వాటిల్లో ప్రధానమైంది. అమరావతి రైతుల విషయంలో జగన్ సర్కారు వ్యవహరించిన తీరు, ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలతో ఎన్నికల్లో ఘోర పరాజయం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా రాజధానిపై వైసీపీ తన స్టాండును మార్చుకున్నట్లు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎలానో సరి చేసుకుంటూ ఉంటాయి. కానీ వైసీపీ మాత్రం తెగేదాకా లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆ పార్టీ నేతల్లో కొందరైతే అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పేస్తూ ఉన్నారు.
ప్రజలు అంతగా తీర్పు ఇచ్చాక మళ్లీ 3 రాజధానుల జోలికి వెళ్లబోమని కూడా అంటున్నారు. కానీ వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ వైసీపీకి తీవ్ర నష్టం చేసేది. సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇస్తే వివాదం అంతటితో ముగిసిపోయే అవకాశం ఉండేది. కానీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో వైసీపీపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఇలా ఫ్యాన్ పార్టీ వ్యూహాత్మక పొరపాటు టీడీపీకి అస్త్రంగా మారుతుంది. జరుగుతున్న పరిణామాలను ఎమోషన్తో కాకుండా ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తేనే వైసీపీకి మంచిది అన్న అభిప్రాయం వినిపిస్తోంది.